హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మంచి అప్డేట్స్ అయితే చెప్తానండి. నేను పెద్ద రివ్యూ అనేది కాకపోవచ్చు, కానీ పెద్ద రివ్యూవర్స్ చేస్తున్న మిస్టేక్స్ చాలా మందికి తెలియట్లేదు. మొత్తం నిఖిల్కి పిఆర్ లాగా మాట్లాడుతున్నారు పెద్ద రివ్యూవర్స్ అబ్బా వాళ్ళైతే ఖచ్చితంగా. సో మాలాంటి వాళ్ళది రీచ్ అవ్వదు. మొత్తం పార్షియల్గా చెప్తున్నారు అబ్బా నిఖిల్ గురించి కానీ వాళ్ళ బ్యాచ్ గురించి కానీ. వాళ్ళు ఏది చేసినా ఒప్పే, వీళ్ళు ఏది చేసినా తప్పే కాదబ్బా. నేను ఒక మాట చెప్తా, మొత్తం గౌతమ్ గురించి తమ్నేల్ పైన పెడుతుర్రు. గౌతమ్ అంట నసపుట్టిస్తున్నాడట సోలో అని. మరి నిఖిల్ 2 సార్లు కెమెరాలతో మాట్లాడుకున్నాడు, ఆ విషయం కనబడతలేదా? ఒక్కసారి అయినా మాట్లాడుకున్నాడు సోలో అని. అవును, మరి మాట్లాడుకుంటాడు. అతను నిజంగానే సోలో ఉన్న నిజం చెప్తున్నాడు, కానీ అక్కడ నిఖిల్ అన్ని ఫేక్ చెప్తున్నాడు కదా. తను 2 సార్లు కెమెరాకి ఆడియన్స్ ఓట్ చేయండి, ఒక రోజేమో నేను వెళ్ళిపోతా, ఒక రోజేమో నేను ఉంటా, ఇది మాట్లాడుకున్నది కనబడతలేదా అబ్బా నాకు జనాలకు? నాకు అర్థం కాదు. ఎందుకు అంత పెద్ద రివ్యూవర్స్ అయ్యింది న్యూట్రల్ గా మాట్లాడకుండా పార్షియల్ గా మాట్లాడుతున్నాడు? డబ్బులు బగ్గా నొక్కేసి ఉంటారని నాకు డౌట్. మొత్తం నిఖిల్ పిఆర్ లెక్క బిహేవ్ చేస్తున్నారు. నిఖిల్ యష్మి విషయంలో తప్పు చేయలేదు అబ్బా, మీకు ఎందుకు అనిపించట్లేదు? ఆమె ఎంటబడ్డది, ఈయన రియాక్షన్స్ ఎట్లున్నాయి? పోనీ విష్ణు విషయంలో పృథ్వీ రియాక్షన్స్ ఎట్లున్నాయి? అవాయిడ్ చేసినంటే పక్కకే ఉన్నాడు, ఆమె పోయి హక్ చేసుకుంటే తప్ప అతను హక్ ఇవ్వడు. ఇట్లా రా అన్నాడు, ఇట్లా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ఈయన వెనకాల నుంచి ముద్దు పెట్టుకోవడం, వెనకాల నుంచి పోయి హగ్గులు చేసుకోవడము. నిఖిల్తో డాన్స్ చేస్తుంటే నువ్వు నాతో ఎందుకు చేస్తావు, నువ్వు నాకు కావ్య ఉందని ఎప్పుడైనా గట్టిగా మాట్లాడిందా? సీత ఒక ట్రాప్ అనే విషయంగా తప్పు చెప్పింది, మ్యానిపులేట్ అంటే అయిపోయేది. యష్మి సక్కంది అనుకుంది, యష్మి సేమ్ సక్కంది కాదు ఇక్కడ. ఎందుకు మీకు అర్థం కావట్లేదు అసలు అబ్బా నాకు? గౌతమ్ నసపుట్టిసినట వీళ్ళు గ్రూప్. మరి పృథ్వీ గురించి ఒక వీడియో కూడా చేయలేదు ఎందుకు? పైకి ఎగబడి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడిండు గౌతము? ఉన్న వాస్తవం మాట్లాడితే తప్ప. గ్రూప్ గేమ్ ఎప్పుడు అయిపోయిందంట, దాని గురించి గౌతమ్ మాట్లాడొద్దంట. ఇట్లా మాట్లాడుతున్నారు రివ్యూవర్స్. ఎందుకు మాట్లాడద్దు? అతనికి తెలిసింది మొన్ననే వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలన్న విషయం తెలిసింది మొన్ననే. వాళ్ళకి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పింది. మనకు బయట తెలుసు, కానీ హౌస్ లో వాళ్ళకి మొన్ననే తెలిసింది. కొంతమంది మాట్లాడుతున్నారు నిఖిల్ వైల్డ్ కార్డ్స్ కు సపోర్ట్ చేయలేదు. ఎక్కడ సపోర్ట్ చేసిండబ్బా? గౌతమ్ మెగా చీఫ్ అయ్యే విషయంలో సపోర్ట్ చేసిండట. ఎందుకు సపోర్ట్ చేసిండు? మణికంఠ కావద్దని గౌతమ్ కి సపోర్ట్ చేసిండు. అక్కడ మణికంఠ అయ్యేటోడు. అప్పుడు మణికంఠని కావాలని రాంగ్ చేయాలి. అప్పుడు వైల్డ్ కార్డ్స్ రాగానే మణికంఠకు ఒక రేంజ్ లో బయట సింపతి పెరిగి ఓట్లు పడుతున్నాయని చెప్పేసి మణికంఠ మళ్ళీ ఏడ మెగా చీఫ్ అవుతాడు అని చెప్పేసి నిఖిల్ కావాలని మణికంఠ నిర్ణయాన్ని తప్పుపట్టి గౌతమ్ ను బోన్ టాస్క్ లో చేసిండు. ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి ఆడియన్స్ ప్లీజ్. ఎందుకంటే అక్కడ ఫక్త్ మణికంఠని టార్గెట్ చేస్తాడు. సోనియా మాట్లాడిందని సోనియా వెనకాల తిరిగిండు. వీళ్ళందరినీ ఇవన్నీ నిఖిల్వి కనిపించట్లేదా మీకు? ఒక టాస్క్ ఆడంగానే మీకు నిఖిల్ విన్నర్ అయిపోయినట్టేనా? నాకు అర్థం కావట్లేదు అబ్బా. పిచ్చి జనాలు సీరియల్స్ చేస్తే మొత్తం చూడండి, లైవ్ చూడండి, ఇది చూడండి, ఓటేయడానికి. మీకు ఒక్కటే కాదు, నిఖిల్ చాలా డేంజరస్ పర్సన్. అది మీకు ఎవ్వరికి అర్థం కావట్లేదు. డేంజరస్ పర్సన్ ఆయన. ఎందుకు అర్థం కావట్లేదు? నిన్న కూడా అక్కడ గౌతమ్ ఏం అనలేదు నైట్ లైవ్ లో. సో వీళ్ళంతా కంటెండర్స్ అయినరు 4. మిగతా 2 ఎవరు అంటే నిఖిల్, రోహిణిని కావాలని చేస్తుండు బిగ్ బాస్. అది నాకు అర్థమైంది. ఏంటంటే మీకు 2 ఎవరు డిజర్వింగ్ పర్సన్ అనేది దానికి చెప్పమంటాడు కంటెండర్స్ కి. అప్పుడు గౌతమ్ ఏమంటాడు అంటే, సో నాకు నిఖిల్ కూడా మెగా చీఫ్ అవ్వలేదు, ఓన్లీ చీఫ్ అయింది, రోహిణి కూడా అయింది. ఇక్కడ విష్ణు కంటెండర్ అయిపోయింది. విష్ణు కంటెండర్ అవ్వడానికి నబీల్ సపోర్ట్ చేస్తాడు. సో విష్ణు అయనీయకుండా చేసి నిఖిల్ని నేను రోహిణిని మీరిద్దరిని చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ విష్ణు అయిపోయింది కాబట్టి ఇక్కడ రోహిణికే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు ఆల్రెడీ చీఫ్ అయినావు. సో రోహిణి ఇంకా ఆ చీఫ్ మెగా చీఫ్ ఏది అవ్వలేదు కాబట్టి నేను రోహిణి సైడ్ వెళ్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఒక మాట తీస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ మీరు వైల్డ్ కార్డ్స్ నే సపోర్ట్ చేస్తున్నారు అనుకోకండి. వైల్డ్ కార్డ్స్ విషయంలో మీరు తప్పుగా అనుకున్నారు. వైల్డ్ కార్డ్స్ కి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మేము 5 వారాలు చూసి వచ్చినామేమో, కానీ 5 వారాల నుంచి మీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, మాకు కనెక్ట్ అవ్వరు. సో మమ్మల్ని తీసేద్దామని మీరు నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు, మమ్మల్ని నిలదొబ్బాలనుకున్నారు. అట్లా మేము ఇంతమంది వస్తే 4 నిలదొబ్బిరు, మేము 4 మిగిలినాం ఇక్కడ. సో మాకు కూడా చాలా కారణాలు ఉంటాయి. మీరు ఎందుకు అర్థం చేసుకోకుండా మమ్మల్ని నామినేషన్స్ చేసి నామినేషన్స్ గురించి మాట్లాడుకొని ఇట్లా మాట్లాడుతుంటే వెంటనే అక్కడ పృథ్వీ వస్తాడు. అక్కడ నిఖిల్ సమాధానం చెప్పుకోవాలి కదా, ఇదే గ్రూప్ గేమ్ అంటే, దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ గేమ్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నిఖిల్ తో మాట్లాడుతుంటే ఇక్కడ ఇతను ఎందుకు మధ్యలోకి వస్తాడు? పృథ్వీ
ఎన్నిసార్లు వచ్చాడు తేజ విషయంలో, తేజ నామినేట్ చేసే విషయంలో కూడా దమ్ముందా అని మధ్యలోకి వచ్చాడు. తేజ ఎగ్గేసిన విషయంలో ముగ్గురు నలుగురు కలిసి తేజ మీద పడతారు. ముగ్గురు నలుగురు కలిసి నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. గౌతమ్ అక్క అన్నందుకు వాళ్ళందరూ వచ్చి ముగ్గురు కలిసి ఎగబడతారు. అదే వైల్డ్ కార్డ్స్ నుంచి ఎక్కడ గ్రూప్ గేమ్ కనబడ్డది మీకు? వాళ్ళు నామినేట్ చేసుకోలేదు అంటే ఎందుకు నామినేట్ చేసుకుంటారు? వాళ్ళలో గొడవలు కాలేదు, వీళ్ళలో గొడవలు అయినాయి. ప్రేరణ ఎఫర్డ్ అన్నది, యష్మి కూడా చేతి తిప్తావా అని గుమ్మని ఉంచింది. మీ దగ్గర గొడవలు అయినా కూడా వాళ్ళు నామినేట్ చేసుకోవట్లేదు. చేసుకోకుండా ఇట్లా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని క్లియర్ గా కనబడ్డది. తల్లిదండ్రులు వచ్చి చెప్పిర్రు, వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పిర్రు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పిర్రు. ఇవన్నీ చెప్పినా కూడా కనబడతలేదా? ఇదే గ్రూప్ గేమ్. అదే మాట్లాడుతుంది. గౌతమ్ తిక్కలేవదా? కొందరేమో పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఏం మాట్లాడతారు తెలుసా? ఎందుకు మాట్లాడతారు? గౌతమ్ నస పుట్టిస్తుండట, ఆర్ట్ బ్యాచ్ అట. ఆర్ట్ అంటే ఎవరు? అవినాష్, రోహిణి, తేజ వీరట గ్రూప్ గేమ్ ఆడుతురట. ఎక్కడ కనబడ్డది అబ్బా గ్రూప్ గేమ్? కలిసి ముచ్చట్లు పెట్టుకుంటారు అంతే, సపోర్ట్ చేసుకుంటారు. గొడవలేం చేసుకోలే వాళ్ళు, గొడవలేం కాలేదు. అవినాష్ ఎక్కడ సపోర్ట్ చేసిండు? అవినాష్ నబీల్ కి సపోర్ట్ చేసిండు మెగా ఎవిక్షన్ షీల్డ్ విషయంలో. మూటల టాస్క్ లో కూడా గౌతమ్ ప్రేరణకు సపోర్ట్ చేస్తాడు, రోహిణికి సపోర్ట్ చేయలేదు. లాస్ట్ లో రోహిణికి సపోర్ట్ చేయలేదు, ప్రేరణకు సపోర్ట్ చేసిండు. ఇవన్నీ కళ్ళు కనబడతలేవా మీకు? అక్కడ మెగా చీఫ్ అయ్యే విషయంలో యష్మి వచ్చేసి నబీల్ దాంట్లో వేస్తుంది. నబీల్ కూడా బుర్రలేదు, నబీల్ కూడా తెలివి పనిచేస్తలేదు. ఎందుకంటే వాళ్ళతోనే ఉంటాడు. ఇక్కడ గౌతమ్ మీద కోపం వచ్చింది. వీళ్ళంతా గౌతమ్ మీద బ్యాక్ పిచ్చింగ్ చేసినట్టు వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి చెప్పినాక సోలో అనుకోకపోతే ఇంకేమనుకుంటాడు? కొంతమంది రివ్యూవర్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అని ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్ లో, దానిలో మొత్తం గౌతమ్ మీద నెగటివ్ గా చెప్పేస్తున్నాడు మొత్తం. నాకు అస్సలు నచ్చట్లేదు అది. నువ్వు న్యూట్రల్ గా మాట్లాడు. పెద్ద లక్షల వ్యూస్ వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దబ్బా. నేను ఇది వాస్తవం చెప్తున్నా. లక్షల వ్యూస్ వస్తున్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. కరెక్ట్ పాయింట్ ఏంటనేది మాట్లాడు. నిఖిల్ మెత్తక మనిషి అయితే టాస్క్లలో అగ్రెసివ్ ఎందుకు అవుతున్నాడు? ఎక్కడున్నా మెత్తగానే ఉండాలి. నువ్వు టాస్క్ ఆడు, ఎదుటోళ్ళని నొప్పించే విధంగా ఆడకు. మణికంఠను తిప్పి పడేసిండు, నైని పావని తిప్పి పడేసిండు, గౌతమ్ బొండికాయ పెట్టిండు. పృథ్వీ ఏంది అని ఇట్లా పీక్కొని మీద పోతున్నాడు. నేను నిఖిల్ని ప్రొటెక్ట్ చేసినామని గౌతమ్ అంటాడు. అవును, ప్రొటెక్ట్ చేయలేదా? ప్రతిసారి ఇప్పుడు కూడా ప్రొటెక్టే చేస్తాడు. ఎక్కడ గ్రూప్ గేమ్ అంటే వైల్డ్ కార్డ్స్ అంటేనంట వాళ్ళు తుఫాన్ వస్తుంది అన్నాడంట బిగ్ బాస్. తుఫాన్ ఆపడానికి ప్రయత్నం అంట. మరి బీబీ క్లాన్ అయింది కదా, మొత్తం అయినాక కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడడం మానేసిరా అంటే మానలేదే. అసలు మానిరా? ప్రతిసారి ఆ సూట్ కేసు విషయంలో కూడా యష్మిని, విష్ణుని పైన యజమాషి చేయడం. నువ్వు ఆయనకి ఎందుకు ఇస్తావు, నువ్వు ఈయనకి ఎందుకు ఇస్తావు? పృథ్వీ మీదికి పోయి మాట్లాడు. ఇవన్నీ ఏంది? డెఫ్ అన్నాడు విష్ణుని. విష్ణు తింగర్ ఇక్కడ పృథ్వీని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అసలు ఆమె ఏం ఆడుతుందో ఆమెకే తెలియదు. రోహిణి ఎందుడుతుంది నువ్వు అంటే ఓజీ క్లాన్ అంటుండనే వచ్చిందంట. ఓజీ క్లాన్ కాదు, ఓజీ క్లాన్ మత్తుగా అన్నారు. ఇవి ఎప్పుడైనా వచ్చిందా? పృథ్వీని అంటుండనే వస్తుంది. దట్ ఈస్ వరస్ట్ గేమ్ అబ్బా విష్ణు ప్రియాది. ఆర్ట్ గేమ్ ఆర్ట్ వాళ్ళు అంటుర్రంట ఏమని అంటే విష్ణు మారలేదు అంటుర్రట. యష్మి మారితే మారింది అని అంటుర్రట. విష్ణు మారలేదు అనేది తన గేమ్ తను ఆడుకోమని ఒక్కసారైనా ప్రూవ్ చేసుకుంటుందా? ఆ గేమ్ విష్ణు నుంచి పృథ్వీ నుంచి దూరంగా ఉండు, కొంచెం నీ గేమ్ నువ్వు ఆడుకో, పృథ్వీ గురించి కాకుండా అని అది చెప్తుర్రు. దాని గురించి అంటుంది. రోహిణి కూడా చెప్పింది వచ్చినప్పుడు స్టార్టింగ్ లో, అది మారమని అంటుంది. యష్మి ఏంది ఎట్ టైం చేంజ్ అయిపోతావా? నువ్వు నిఖిల్ కేసేది ఉండే, నీకు నా గుణం ఎక్కడ పోయింది? కావాలని గ్రూప్ గేమ్ అంటున్నాను. ఆమె మొత్తం మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ తో ఆడింది నిన్న. ఏదో అసలు నిఖిల్ నుంచి దూరంగా వచ్చినప్పటి నుంచి మొత్తం బేజారైపోతుంది. వీళ్ళతో కలవద్దా పిచ్చిగా చేస్తుంది. ఆమె ఆట కాదు ఇది, మార్చుకోవడం ఇది 100% రాంగ్. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా 100% యష్మిది రాంగే. కాకపోతే పిచ్చిది అవుతుంది అంతే. ఎట్లా ఆడాలి, ఏం కథ, బయట ఎట్లా పోయింది, ఏం కథ, ఇది ఆలోచించుకుంటా పిచ్చి చేసి నువ్వు ఎట్లుండే అట్లుండు. వేస్తారు పోతావు. ఎందుకు నీకు అంత భయం? ఇక్కడ విష్ణు అట్లా కాదు, గేమ్ ఆడట్లేదు. యష్మి ఆడుతుంది, గేమ్ ఆడుతుంది. కాకపోతే నిఖిల్ వెనకాల ఉన్నది. ఇది అర్థం కావట్లేదు జనాలకు. ఏందబ్బా పృథ్వీ రౌడీజం చేయనీకి వచ్చిండా, గుండాగిరి చేయనీకి వచ్చిండా, మీద పోతున్నాడు. ప్రొటెక్ట్ ఎక్కడ చేసినట్టు? అవును, ఇదే కదా ప్రొటెక్ట్. స్నేక్ టాస్క్ లో తేజ మీద వాడము, గుడ్డేసినందుకు ఇప్పుడు కూడా రావడం, ఇది కూడా గ్రూప్ గేమే కదా అని మాట్లాడతాడు. దానికి సమాధానం ఉండదు. ప్రొటెక్ట్ అంటే చదువుకొని వచ్చినా చదువుకొని రాలేదా అని ఎగబడుతుండు. పైకి వాడు వీడు అనగానే అంటుండు. అనరా మరి? గుండాగిరి చేయనీకి వచ్చిండా పృథ్వీ లాంటి వరస్ట్ బిహేవియర్ ఇంకేదైనా సీజన్ లో మీరు చూసారా చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అబ్బా వీళ్ళు?
అసలు పెద్ద పెద్ద రివ్యూవర్స్ లాంటి వాళ్ళు, బిగ్ బాస్కి వచ్చి పోయిన వాళ్ళు కూడా నిఖిల్ లాగా, నిఖిల్ టాస్క్ లాడినంత మాత్రమే గొప్పడైపోతాడు. అబ్బా నిఖిల్ నాకు అర్థం కాదు, ఒక అటిట్యూడ్ లేదు, ఒక బిహేవియర్ లేదు, ఒక మంచితనం లేదు. ఇతని గురించి 10 మంది ఎగబడతారు గప్ప ఇతను ఎవరి తరపున ఆడతాడా? ఇతని తరపున నిఖిల్ వస్తుంది, యష్మి వస్తుంది, వీళ్ళందరూ వచ్చి ఎగబడుతుంటారు. అర్థం చేసుకోవాలి కదా. అసలు ఎందుకు అర్థం కావట్లేదు అసలు నాకు. అసలు గౌతమ్ కరెక్ట్ గా ఉన్నట్టుగా చెప్తున్నాడు. అతను ఏం గెలవాలని ఏం లేదు. అతడు ఎలిమినేట్ అయ్యబోయే కంటెస్టెంట్ వీళ్ళ వల్ల పైకి లేచిండు, వీళ్ళు గట్టిగా తొక్కడం వల్ల పైకి లేచిండు, గట్టిగా మాట్లాడుతుండు గౌతమ్ అని చెప్పేసి ఓట్స్ వేస్తున్నాము. అర్థం కావట్లేదా? ఎప్పుడు లాస్ట్ టైం కూడా ఈ స్టార్ మా బ్యాచ్ అనే ఒక బ్యాచ్ ఉండేది, వాళ్ళు కూడా ఇట్లనే ఇష్టం ఉన్నట్టుగా ఆడారు, ఇష్టం ఉన్నట్టుగా. అప్పుడు క్వశ్చన్ చేయడానికి ఎవరు లేరు. అప్పుడు కూడా మహారాణిలో ఒకటి వచ్చింది టాస్క్, వాళ్ళకి నచ్చిన వాళ్ళకు సేవ్ చేస్తాడు, నచ్చని వాళ్ళకు ఇది చేస్తాడు. ఇది వీళ్ళలో ఉన్న బిహేవియర్, యాటిట్యూడ్. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పెద్ద పెద్ద రివ్యూవర్స్ కావాలని కొంతమంది పిఆర్గా మారి మరి ఎన్ని డబ్బులు తీసుకున్నారో తెలియదు, దేవునికి ఎరుగు. అవన్నీ మనం తెలిసి తెలియక అనలేము. కానీ మొత్తం రివ్యూస్ మొత్తం రాంగ్ ఇస్తున్నారు. అసలు అక్కడ లైవ్ లో జరిగేది వేరు, ఎపిసోడ్ లో కూడా బీబీ టీం కూడా పార్షియల్ గా చూపిస్తారు. బీబీ టీం కూడా లైవ్ లో మొత్తం కట్ చేసి ఎపిసోడ్ లో వేస్తారు. గౌతమ్కి ఇచ్చిన, శేఖర్ భాష ఇచ్చిన ఎలివేషన్ అది ఎపిసోడ్ లో వేయలేదు, అసలు వేయలేదు. చాలా ఇట్లా ఎపిసోడ్ లో ప్రేరణని గౌతమ్ది ఫస్ట్ టీ షర్ట్స్ పంపిస్తాడు. బీబీ టీం కూడా ఇక్కడ రోహిణిని చేయాలని పార్షియాలిటీ చూపిస్తుంది, అది క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ గేమ్ అనేది అడ్డదిడ్డంగా ఉందబ్బా. ఇప్పుడు అందరు కలిసిపోయి గౌతమ్ మీద పడుతుర్రు. అవును, మరి నిజంగానే అతను ఉన్నట్టు అతనికి తెలిసింది ఇప్పుడే, మనకి ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళ నామినేషన్స్ కానీ వీళ్ళ గ్రూప్ గేమ్ కానీ అతనికి తెలిసింది ఇప్పుడే. కాబట్టి అది బయటకు కక్కాలి కదా. ఎందుకు అర్థం కావట్లేదు? అసలు నిఖిల్ శుద్ధపూస, సత్యపూస, నిఖిల్ కొంతమంది తమ్నేల్స్ కూడా అమ్మాయిలే నిఖిల్ ట్రాప్ చేసిరట. నిఖిల్ సోనియా అంట తిరిగింది, సోనియా నా నిఖిల్ అంట తిరిగింది. సీత ఒక్కటి ఇష్టపడ్డదేమో, కానీ ఇష్టపడ్డంత మాత్రాన వెనకాల సీత తిరగలే. అర్థమైందో లేదా? యష్మి తిరిగింది, యష్మిది తప్పు, నిఖిల్ది తప్పు. యష్మి తిరిగి ఇప్పుడు విష్ణు తిరుగుతుంది అబ్బా పృథ్వీ ఎంబట. పృథ్వీ ఎప్పుడైనా తప్పుగా బిహేవ్ చేశాడా? అది మీకు అర్థమవుతుందా? వెళ్ళి తనంతర తాను పోయి మాట్లాడిందా? తనంతర తాను పోయి ముద్దులు పెట్టిందా? తనంతర తాను పోయి హగ్గులు చేసుకున్నాడా? తన లిమిట్స్ లో తను ఉన్నాడు. మరి నిఖిల్ ఎందుకు చేయలేదు? ఇట్లా ఎత్తుకొని ఆడతాడు. డాన్స్ చేయనీకి కూడా పృథ్వీ ఇష్టపడలే, కానీ నిఖిల్ ఇష్టపడ్డాడు డాన్స్ చేయనీకి యష్మితోని. ఇది మర్చిపోకండి మీరు. అసలు జనాలు, ఆడియన్స్, ఓట్స్ వేసే వాళ్ళు బుర్ర పెట్టి ఓట్స్ వేయండి కొంచెం. నాకు చాలా వస్తుందండి. నాకు అసలు యాక్చువల్గా నిన్నటి విషయంలో కూడా 100% పృథ్వీదే రాంగ్. గౌతమే కావాలని గొడవ వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటాడు అబ్బా అతను కావాలని గొడవ? ఇవన్నీ మాటలు వీని వల్ల చెవులో పడ్డాయి. మొన్న ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన మాటలు, నబీల్ బ్యాక్ పిచ్చింగ్ గురించి. కానీ నబీల్ కూడా నసబుట్టిస్తుండు, నేను ఎవిక్షన్ షీల్డ్ వాడినా, నా వల్ల అవినాష్ దేవేండి, నా వల్ల నేను షేర్ని, నేను ఇదిని, నేను తోపుని అని చెప్పుకుంటున్నాడు. అది నస అనిపిస్తలేదా ఆదిరెడ్డికి? సారీ, నస అనిపించట్లేదా పెద్ద పెద్ద రివ్యూవర్స్ కి? అది ఎందుకు మరి తమ్నేల్ పెట్టట్లేదు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.